హాయ్ హలో అండి, వెల్కమ్ టు భారత్ స్పెషల్. నేను మీ భారతి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీ అందరు కూడా చాలా బాగున్నారని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో అయితే వినాయక చవితికి చాలామంది చాలా రకాల ప్రసాదాలు చేస్తూ ఉంటారు కదండి. అండ్ ఇది కూడా తప్పనిసరిగా చేసుకొని పెట్టుకునే ప్రసాదం అనమాట. సో ఇప్పుడు ఈ రెసిపీ కోసం నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకొని ఒక హాఫ్ కప్పు గోధుమ పిండి, అలానే ఒక హాఫ్ కప్పు బియ్యం పిండి, ఒక 1/4 కప్పు బొంబాయి రవ్వని అంటే సూజిని తీసుకొని ఇలా కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకొని, అలానే ఇంకొక 1/4 కప్పు కొబ్బరి తురుముని కూడా యాడ్ చేస్తున్నానండి, ఎండు కొబ్బరి తురుము. సో ఇలాగా అన్నీ కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలండి. అండ్ ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసేసుకొని మనం ఏ కప్పుతో అయితే పిండిని యాడ్ చేసుకున్నామో అదే హాఫ్ కప్పుతో బెల్లాన్ని కూడా ఒక గిన్నెలోకి యాడ్ చేసుకొని 1/4 కప్పు వాటర్ని యాడ్ చేసుకొని ఇది చక్కగా మెల్ట్ చేసుకోవాలండి. అంటే బెల్లం మొత్తం కరిగిపోయే వరకు మెల్ట్ చేసేసుకోవాలి. మీరు వాటర్ అయితే ఎక్కువ యాడ్ చేయొద్దండి, కావాలంటే తర్వాత పిండిని బట్టి చూసి యాడ్ చేసేసుకోవచ్చు. ఇది ఒకసారి జస్ట్ అలా కంబైన్ చేసుకొని పిండిని అంతా కూడా మనం చపాతీ పిండి కలిపినట్టుగా బాగా నీట్ చేసేసుకొని కలుపుకోవాలండి. అండ్ వినాయకుడికి తప్పకుండా చేసి పెట్టుకోవాల్సిన ప్రసాదాల్లో ఇదొకటి అని చెప్పాను కదండి. సో దీని ప్రిపరేషన్ కూడా చాలా ఈజీగా సింపుల్గా ప్రిపేర్ అయిపోతుందండి. కరెక్ట్గా ఒక పావు గంట నుంచి 20 నిమిషాల లోపే అయిపోతుందండి. సో ఇలాగా చక్కగా చపాతీ పిండిలాగా ఇలా నీట్ చేసేసుకొని, మోస్ట్లీ మనకి పండగ రోజు అన్ని వంటలు చేసేటప్పుడు టైం ఉండదు కాబట్టి సో ఇలాగా వెంటనే తీసేసుకొని మనం చేసేసుకోవచ్చండి. లేదంటే ఒక 10 నిమిషాలు ఇలా పక్కన పెట్టేసేసుకొని కూడా చేసేసుకోవచ్చు అనమాట. సో ఇలా చిన్న బాల్ సైజ్ తీసేసుకొని ఇలాగా ఏదైనా ఆయిల్ కవర్ పేపర్ మీద కానీ లేదంటే నార్మల్ కవర్ మీద కొంచెం ఆయిల్ రాసేసుకొని ఇలాగ చిన్న చిన్న అప్పాలుగా చేసేసుకోవాలండి. సో ఇలాగా అప్పాలన్నీ రెడీ చేసుకున్న తర్వాత మనం డీప్ ఫ్రై కోసం ఆయిల్ని పెట్టుకొని చక్కగా వీటన్నిటిని కూడా ఆయిల్లో వేసుకొని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టేస్తే పైన మొత్తం బ్రౌన్ షేడ్లో వచ్చేసి లోపలంతా ఉడకకుండా ఉంటుందండి. సో దానికోసం ఏంటంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఇవన్నీ కూడా కొంచెం అటు ఇటు తిప్పుతూ కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకున్నారంటే చాలా బాగా వస్తాయండి. సో మెజర్మెంట్స్ ఏంటంటే ఖచ్చితంగా ఇవే మెజర్మెంట్స్ వేసుకుంటే కనుక మనం ఎలానో పండగప్పుడు టేస్ట్ చూడం కాబట్టి కరెక్ట్గా వస్తాయన్నమాట. సో చూసారు కదా ఎంత సింపుల్గా ఈజీగా అలానే చాలా తొందరగా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. అండ్ మీరు అప్పాలుగా కాకుండా బాల్స్ లాగా కూడా చేసుకొని ప్రిపేర్ చేసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. సో చూసారు కదా, మీకు ఈ రెసిపీ నచ్చితే కనుక ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా తప్పకుండా షేర్ చేసి మీరు వినాయక చవితికి ఏ ప్రసాదాలు చేసుకోబోతున్నారో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.